నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు టారిఫ్ల పెంపుపై ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ సుంకాలు చట్టవిరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడికి అధికారం లేదని స్పష్టీకరణ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మారని ట్రంప్ వైఖరి టారిఫ్లపై వెనక్కి తగ్గబోమని వ్యాఖ్య భారత్‌తో ఒప్పందానికి ముప్పేమీ లేదని వెల్లడి శ్రీవారి విషయంలో వైసీపీ మహాపచారం చేస్తోందన్న కూటమి నేతలు ఈ నెల 22 నుంచి ధార్మిక సంస్థలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం అనంతగిరిలో నేటి నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉద్దేశపూర్వకంగా సుబ్రహ్మణ్యం హత్య కేసును నీరుగార్చిన పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్యను కాపాడేందుకు అధికారుల విశ్వ ప్రయత్నాలు హెచ్ఎండిఏ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణపై మరో అవినీతి కేసు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నమోదు చేసిన ఏసీబీ కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశం బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో జిల్లా జడ్జిలను నియమించాలని ఉత్తర్వులు ఇరాన్పై ఆదివారం నుంచే యుద్ధం మొదలు కావచ్చన్న పెంటగాన్ అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న టెహ్రాన్ ప్రపంచ దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు ప్రతీకార సుంకాలు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టారిఫ్ల అంశంపై గట్టి దెబ్బ తగిలింది వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని అగ్రరాజ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది అందుకు అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై ఎడాపెడా భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాల్ని రద్దు చేస్తూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది పన్నులు సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖకు ఇవ్వలేదని మెజారిటీ తీర్పు రాసిన సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు అయితే 6 న్యాయమూర్తుల మెజారిటీ తీర్పునకు భిన్నంగా 3 జడ్జిలు విడిగా అసమ్మతి తీర్పును రాశారు టారిఫ్ విధానంలోని మంచి చెడ్డలు ఎలా ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయం చట్టబద్ధమేనని గతంలోనూ ఈ తరహా చర్యలు తీసుకున్నారని 3 జడ్జిలు పేర్కొన్నారు అమెరికా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భారత్పై అదనంగా విధించిన సుంకాల్ని ప్రతీకార సుంకాల్ని ట్రంప్ తగ్గించిన విషయాన్ని జస్టిస్ బ్రెట్ కవనాఫ్ అసమ్మతి తీర్పులో ప్రస్తావించారు ట్రంప్ ఆదేశాల మేరకు దిగుమతిదారుల నుంచి ఇప్పటి వరకు అదనంగా వసూలు చేసిన సుంకాల్ని ఆయా కంపెనీలకు తిరిగి చెల్లించాలా వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయలేదు అసలు ఆ విషయాన్నే ప్రస్తావించలేదు చాలా కంపెనీలు అదనపు దిగుమతి సుంకాల్ని తమకు తిరిగి చెల్లించాలంటూ దిగువ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశాయి దిగుమతిదారుల నుంచి అదనపు సుంకాల్ని వసూలు చేయడం ద్వారా గతేడాది డిసెంబర్ వరకు $13,300 కోట్ల అమెరికా ఖజానాకు చేరాయని అంచనా దిగుమతి ప్రతీకార సుంకాల వసూల్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఆ మొత్తాల తిరిగి చెల్లింపులో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అసమ్మతి తీర్పు రాసిన జడ్జి జస్టిస్ కవనాఫ్ పేర్కొన్నారు అదనపు సుంకాల వసూల్ని నిలిపివేసినా వసూలు చేసిన మొత్తాల్ని తిరిగి చెల్లించాల్సొచ్చినా ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలో తలకిందులయ్యే అవకాశం ఉంది వచ్చే 10 ఏళ్లలో అదనపు సుంకాల వసూళ్లు $3 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికాలోని దిగుమతి కంపెనీల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సుప్రీంకోర్టు నిర్ణయం అమెరికాకు అవమానకరమని ట్రంప్ అన్నారు ఈ తీర్పుతో భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదని తెలిపారు ఈ కోర్టులను ఏదో ఒకటి చేయాలని వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు
అమెరికా విధించిన సుంకాలు, ప్రతీకార సుంకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం ఆ దేశానికి అవమానకరమని ట్రంప్ అన్నారు. ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నానని తెలిపారు. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచిందన్న ట్రంప్ ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్లుందని ఆరోపించారు. ఈ కోర్టులను ఏదో ఒకటి చెయ్యాలని, వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తానని చెప్పారు. భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదని ట్రంప్ వెల్లడించారు. Nothing changes. They'll be paying tariffs, and we will not be paying tariffs. Our deal with India is they pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, and I think Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో బ్రిటన్, జపాన్, ఐరోపా సమాఖ్య, మలేసియా, భారత్, ఇండోనేషియా, వియత్నాం తదితర దేశాలతో అగ్రరాజ్యం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్థకంగా మారనున్నాయి. ఆయా దేశాలు ఈ ఒప్పందాలను బుట్ట దాఖలు చేసే అవకాశం ఉంది. ట్రంప్ ఈ తరహా సుంకాలను అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ 301, సెక్షన్ 232 కింద విధించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే అందుకు ప్రజామోదం మళ్లీ పొందాల్సి ఉంటుంది. తత్ఫలితంగా జరిగే జాప్యం మళ్లీ న్యాయపరమైన సవాళ్లను లేవనెత్తే అవకాశం ఉంది. ఆయా సెక్షన్ల కింద విధించే సుంకాలు అన్ని దేశాలకు ఏకరూపంగా వర్తించవు. తాజా తీర్పు వాణిజ్య విషయాల్లో అమెరికా పార్లమెంటుదే పైచేయి అని స్పష్టం చేసింది. సుంకాలను ఆయుధాలుగా ఉపయోగించి ఇష్టారాజ్యం చెలాయించే అధ్యక్షుడి ప్రవృత్తికి కళ్లెం వేసింది. ప్రతీకార సుంకాలు రద్దు కావడం వల్ల సగానికి పైగా భారత ఎగుమతులపై 18% అదనపు సుంకాల భారం తొలగనుంది. అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు మాత్రమే భారత్కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. ఉక్కు, అల్యూమినియంలపై 50%, కొన్ని ఆటోమొబైల్ పరికరాలపై 25% సుంకం వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40% ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు వంటివి సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ అగ్రరాజ్యంతో తన వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించుకునేందుకు వీలు కలిగింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందన్నారు. బ్రిటన్, ఒమన్తో జరిగిన వాణిజ్య ఒప్పందాలు కూడా అదే నెల నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. న్యూజిలాండ్తో జరిగిన వాణిజ్య ఒప్పందం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి చట్టబద్ధత కల్పించే అంశాలను ఖరారు చేసేందుకు ఇరు దేశాల అధికారుల మధ్య జరిగే 3 రోజుల సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఖరారైనట్లు ఈ నెల ఆరంభంలో భారత్, అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ చేస్తున్న అపచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కూటమి నిర్ణయించింది. వైసీపీ తీరును తటస్థ వేదికలపై ఎండగట్టాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ధార్మిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, కూటమి పార్టీల ముఖ్య నేతలతో మంత్రి నారా లోకేష్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతలు మండలిలోకి చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని రావడంపై నేతలు మండిపడ్డారు. భక్తుల మనోభావాలు, నమ్మకాలపై వారికి ఏమాత్రం గౌరవం లేదని దుయ్యబట్టారు. వెంకటేశ్వరుని చిత్రపటాన్ని ఏదో సాధారణ బొమ్మలు పట్టుకున్నట్లుగా తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందువుల మనోభావాలు, నమ్మకాలపై దాడి చేయడం వారి మూలాల్లోనే ఉందని ఆక్షేపించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమల శ్రీవారివి 7 కొండలు కాదు 2 అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేసి ఘోర అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నెయ్యి కల్తీ జరగలేదని శాసన మండలి సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ తీరును ఎండగడుతూ నేడు, రేపు లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశాలు నిర్వహించాలని జూమ్ కాన్ఫరెన్స్ లో నేతలు నిర్ణయించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హిందూ వ్యతిరేక వైఖరిని సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వినుకొండలో జరిగే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజావేదికలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత నియోజకవర్గ టీడీపీ నేతలతో విడిగా సమావేశమవుతారు. వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి సాయంత్రం అమరావతి చేరుకుంటారు. జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం, ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత కల్పించడం, ప్రజలతో అనుసంధానం పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శిక్షణ కార్యక్రమాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పీసీసీ, ఏపీసీసీ జిల్లా అధ్యక్షులకు అనంతగిరిలో 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. 2 రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది డీసీసీ అధ్యక్షులు ఇందులో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యే అవకాశం ఉంది. బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు, డేటా నిర్వహణపై వివరంగా చర్చిస్తారు. ఎన్నికల వ్యూహాలపై ప్రత్యేకంగా మార్గదర్శకాలతో పాటు ఓటర్ మ్యాపింగ్, మైక్రో ప్లానింగ్, లక్ష్యబద్ధ ప్రచారం పద్ధతులు వివరించనున్నారు. నీటిపారుదల రంగంలో తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కలిసి హన్మకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా దేవాదుల ప్రాజెక్టు పనులు అంగుళం ముందుకు సాగట్లేదని ధ్వజమెత్తారు. సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో దేవాదులకు ఏడాదంతా నీటి లభ్యత ఉండేలా చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన టన్నెల్ పూర్తి చేశామని హరీష్ రావు వివరించారు. కేవలం 8 కోట్లు లేక మోటార్లను నడపట్లేదని మండిపడిన హరీష్ రావు గండి రామారంతో పాటు ఇతర లిఫ్టులను బంద్ చేశారని ధ్వజమెత్తారు. నదిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా పంటలకు నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్కు మేలు చేసేందుకే నదిలో నీటిని ఎత్తిపోయకుండా కిందకు వదిలేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం, ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే పండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను వైసీపీ హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజాపై ఉన్న ఆధారాలు బయటపడకుండా దాచారు. హత్యలో ఇతరుల ప్రమేయం, కేసు నిరూపణకు సాంకేతిక సాక్ష్యాలను సేకరించలేదు. తాజాగా సిట్ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అప్పటి సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించి 2వ నిందితురాలుగా అనంతబాబు భార్యను చేర్చి కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలతో అనంతబాబు సహా ఆయన భార్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. 2022 మే 19 రాత్రి 10 గంటల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. ఈ ఉదంతాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పన్నాగం పన్ని మృతుని తల్లిదండ్రులకు అదే చెప్పారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలు చూసే ఇది హత్యేనని వారు నిలదీయడం, ఎస్సీ సంఘాల ఆందోళనలతో సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శరీరంపై 31 గాయాలు, అంతర్గతంగా మరో 3 తీవ్ర గాయాలున్నట్లు పంచనామా నివేదిక ఉన్నా తానే హత్య చేశానని అనంతబాబు అంగీకరించాక గాని కేసు నమోదు చేయలేదు. ఎమ్మెల్సీకి ఇంకొందరు సాయం చేశారని, వారిని అరెస్టు చెయ్యాలని మృతుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 3 రోజులకు గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అప్పటికే అనంతబాబు నివాసముండే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్లో కొన్ని సీసీటీవీ ఫుటేజీల్ని మాయం చేశారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల నుంచి 60 ఫుటేజీలను సేకరించారు. వీటిలో కేవలం 18 మాత్రమే విజయవాడలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దృశ్యాలు నాణ్యంగా లేకపోవడం, చీకటిగా ఉండడంతో పూర్తి స్థాయిలో విశ్లేషించలేమని, కొంత సమాచారమే ఇవ్వగలమని వారు తెలిపారు. ఆధునిక పరికరాలున్న సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపకుండా పోలీసులు నాంచారు. కేసు విచారణ, నిరూపణకు కావలసిన సెల్ టవర్ డంపులు, సీడీఆర్లు తీసుకోలేదు. లోపభూయిష్టంగా ఛార్జిషీట్ వేశారు.
కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ కీలకమైన సీసీటీవీ ఫుటేజీల్ని సేకరించింది. హత్యకు ముందు తర్వాతి రోజుల దృశ్యాలన్నీ వందల గంటలు ఉండగా నిశితంగా పరిశీలించి హైదరాబాద్, చెన్నై సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య జరిగిన ప్రదేశం అనంతరం అపార్ట్మెంట్లో ఉన్నట్లు సిట్ శాస్త్రీయ నివేదిక ఇచ్చింది. సుబ్రహ్మణ్యం శరీరంపై చీలికలు, దెబ్బలు ఉన్నాయని, 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. భుజం దగ్గర చేతిగోళ్ల రక్కులున్నాయని, హత్యలో 2-3 పాల్గొనే అవకాశముందని తెలిపారు. తీవ్ర గాయాలు, షాక్, భయం, ఒత్తిడి కలిసే మరణానికి దారితీసి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు వివరించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అప్పటి పోలీసులు ఆది నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఈ కేసు విషయంలో నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారంటూ తాజాగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డీఎస్పీ భీమారావు, సీఐ మురళీకృష్ణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు గారు క్షణికావేశంలో సుబ్రహ్మణ్యాన్ని నెట్టడం వల్ల అపార్ట్మెంట్ డ్రైనేజీలో పడ్డంతో తలకు ఇనుప గ్రిల్ తగిలి చనిపోయాడంటూ అప్పటి ఎస్పీ మీడియా సమావేశంలో నమ్మబలికే ప్రయత్నం చేశారు. మృతుని శరీరంపై గాయాలు ఎక్కువగా ఉండడంతో కుటుంబ సభ్యులు, ఎస్సీ సంఘాల ఆందోళనలతో హత్య కేసుగా మార్చారు. అప్పుడు కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన వారంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. హెచ్ఎండిఏ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ మరో కేసు నమోదు చేసింది. 2 ఏళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్టు చేసిన ఏసీబీ తాజాగా అధికార దుర్వినియోగానికి సంబంధించిన మరో కేసు నమోదు చేసింది. తన ప్లాట్ ప్రభావితమయ్యేలా లేఅవుట్ రూపొందించి అన్యాయం చేశారని గచ్చిబౌలి టెలికాం నగర్కు చెందిన మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు నమోదైంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణ నెత్తిన మరో పిడుగు పడింది. ఫ్లాట్ విషయంలో అన్యాయం చేశారంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన మహిళ ఫిర్యాదు చేయగా పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 7 సబ్సెక్షన్ సి కింద కేసు నమోదైంది. 2022 సెప్టెంబర్ 28న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో 170 జారీ చేశారు. ఆ సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ తమ భూముల సమీపంలోని 100 ఫీట్ల రోడ్డుకు కలిపేలా భూసేకరణ జరపాలంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ జీవో జారీ చేశారు. అయితే ఆ జీవో కారణంగా 337 సర్వే నంబర్లోని 70 అడుగుల తన ఫ్లాట్ ప్రభావితమవుతోందని బాధితురాలు అభ్యంతరం తెలిపారు. తన ఫ్లాటును సేకరించేలా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు అప్పట్లోనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో 2022 డిసెంబర్లో ఆ జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ లేఅవుట్లో ఆమె ఫ్లాటును ఆనుకుని ప్రస్తుతం చాలా వరకు భవనాలు నిర్మితమయ్యాయి. తన ఫ్లాటులో భవనం నిర్మించుకునేందుకు అనుమతివ్వాలంటూ 2023 జనవరిలో బాధితురాలు హెచ్ఎండిఏకు దరఖాస్తు చేయగా ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ జీవో జారీలోనే దురుద్దేశం ఉందంటూ బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు సిఐయు డీఎస్పీ కమలాకర్ రెడ్డి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి జీవో జారీలో ఉల్లంఘనలతో పాటు అనుమానాలున్నాయని నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ డీజీ 2024 ఆగస్టులో ఎంఏయుడి ముఖ్య కార్యదర్శికి జీవో జారీకి సంబంధించిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని లేఖ రాశారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతిస్తూ గత నెల 7న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. దీంతో శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసులో జీవో జారీకి సంబంధించిన నోట్ ఫైల్స్ కీలకం కావడంతో వాటి కోసం మున్సిపల్ శాఖకి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే అంశం బయటపడే అవకాశం ఉంది. గతంలో హెచ్ఎండిఏ పరిధిలోని లేఅవుట్ల జారీలో శివబాలకృష్ణ పెద్ద ఎత్తున ఆర్జించారనే ఆరోపణలపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య విశ్వాస రాహిత్యం నెలకొనడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ 2 వ్యవస్థల మధ్య నిందల పర్వం కొనసాగడం దురదృష్టకరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాస్పదం కావటాన్ని అసాధారణ పరిస్థితిగా పేర్కొంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం సహా ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు గాను జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలను ఈ విధులకు కేటాయించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను న్యాయాధికారులు పరిశీలిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. సహేతుక వ్యత్యాసాలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై న్యాయాధికారుల నిర్ణయాన్ని కోర్టు నిర్ణయంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ విధులకు కేటాయిస్తున్న న్యాయాధికారులకు అవసరమైన భద్రత, ఇతరత్రా సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ధర్మాసనం ఆదేశించింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై పరిమిత స్థాయి దాడులకు దిగే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో తెలిపారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం సంబంధిత చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తమతో కలిస్తే మంచిదని, లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పక్షం రోజుల్లో దారికి రాకపోతే పోరు అనివార్యమని ట్రంప్ హోంకరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలిస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవటానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాలను దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఇరాన్ విషయంలో వెనిజువేలా తరహా వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నారు. అందుకే ఇరాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థలను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. పోరు అనివార్యమైతే ఎదుర్కోవటానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. అందుకు తగ్గట్టే తన రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకుంటోంది. అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఎక్కువగా దృష్టి సారించింది. తన గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఇరాన్ పటిష్టం చేసుకుంది.